హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వరల్డ్. ఈరోజు వీడియోలో ఫిలిప్స్ ఇండక్షన్ స్టవ్ గురించి చూపించబోతున్నానండి. నేను తీసుకున్నప్పుడు ఎట్లా ఉందో, నేను వాడిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఏంటో ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఎవరైనా ఇండక్షన్ స్టవ్ తీసుకోవాలనుకున్నా, లేదంటే తీసుకొని ఎలా వాడాలి అని తెలియకపోయినా కూడా ఒకసారి ఈ వీడియో చూస్తే కనుక మీకు కంప్లీట్గా ఐడియా వస్తుందండి. ఇది నేను తీసుకున్నది 1 వీక్ అయిందండి. ఈ ఇండక్షన్ స్టవ్ తీసుకొని చాలా బాగుంది. నాకైతే మీతో కూడా ఇది ఎలా వర్క్ చేస్తుందో షేర్ చేస్తానండి. నేను ఇది ఆఫ్లైన్లో తీసుకున్నానండి. నాకైతే ఇది 4000 పడిందండి కాస్ట్ అనేది. మనకి ఇది 2100 వాట్స్ కెపాసిటీతో వచ్చిందండి. అలాగే బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఈ ప్యాకేజ్ కూడా చాలా బాగుందండి. అన్బాక్సింగ్ నేను ఆల్రెడీ 1 వీక్ ప్యాకేజ్ చేశాను. ఒకసారి వాడిన తర్వాత మీకు రివ్యూ చెప్తే మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుందని నేను ఇట్లాగా ప్యాకేజ్ చూపిస్తున్నానండి. ఇక్కడ క్యాటలాగ్స్ కూడా ఇచ్చారండి. ఏ ప్రోడక్ట్ కొన్నా కూడా ఒకసారి ఇలాగ క్యాటలాగ్ని కంప్లీట్గా చదివినట్లయితే మనకి ఈజీగా ఉంటుంది. అలాగే ఈ చుట్టూ కూడా ఈ వైట్ ఫ్రేమ్ కూడా చాలా బాగుందండి. ఒక టేబుల్ లాగా మనకి దేని మీద పెట్టినా కూడా ఈక్వల్గా ఉంటుందన్నమాట. అలాగే మీరు ఇది యూజ్ చేసేటప్పుడు కింద కూడా 4 వైపులా కూడా సమానంగా ఉండేలాగా చూసుకోండి. క్లాత్ కానీ లేదంటే కొద్దిగా అన్సర్ఫేస్గా ఉన్న దగ్గర మాత్రం పెట్టొద్దండి. ఇట్లా పెట్టిన తర్వాత మనం చక్కగా ప్లగ్ పెట్టేసుకొని వాడేసుకోవడమే. ఇక్కడ చాలా మోడ్స్ ఇచ్చారండి. మాన్యువల్, గ్రేవీ, అలాగే రోటీ, దోశ, మిల్క్, వాటర్, స్లోగా కుక్ చేసుకోవడానికి, అలాగే డీప్ ఫ్రై, ప్రెషర్ కుక్కర్. ఈ మోడ్స్ అన్నిటికీ కూడా టెంపరేచర్ ఆల్రెడీ ఇక్కడ సెట్ అయిపోయే ఉంటుందండి. దానికి మనం తగ్గించి కానీ పెంచుకొని అలాగ వాడుకోవాలి. మాన్యువల్ అయితే మనమే సెట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది సెన్సార్ టచ్ గ్లాస్ ప్యానల్ మోడల్ అండి. అలాగే ఇందులోనే బటన్స్ కూడా ఉన్నాయండి. కానీ నేను ఈ టచ్ ప్యానల్ బాగుందని నేను తీసుకుని ఇప్పుడు ఇలాగా ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసిన తర్వాత ఎలా యూస్ చేయాలో కూడా నేను చూపిస్తానండి. ఆన్ చేశాక ఒక విజిల్ పెట్టి ఇప్పుడు మనం ఏ మోడ్ కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మిల్క్ వాటర్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసి బాయిల్లో పెట్టానండి. టెంపరేచర్ చూసారా, ఇక్కడ 1000 వరకు చూపిస్తుంది. మనం తగ్గించుకోవచ్చండి. ఇంకా అంతకంటే కూడా పెంచొచ్చో లేదో చూసుకొని పెంచుకోవాలి, లేదంటే కనుక తగ్గించుకోవాలి. ఇక్కడ చూసారా, నేను పెంచాను, అది పెరగలేదు. తగ్గించానండి, అంటే దీని లిమిట్ 1000 వరకే అనమాట. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మోడ్లో పెట్టానండి. ఇక్కడ చూసారా 1200 వరకు పెరిగింది, ఇంకా కూడా పెరిగిందండి 1400 వరకు. అలాగా ప్రతి మోడ్కి కూడా ఇక్కడ టెంపరేచర్ సెట్ చేసి ఉందండి. డీప్ ఫ్రైకి అయితే 1600 వరకు ఉంది. అలాగా మనం 2100 వాట్స్ వరకు మనం టెంపరేచర్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వాటర్ని బాయిల్ చేస్తున్నానండి. ఇక్కడ స్టీల్ గిన్నె అండి, ఇది నార్మల్ స్టీల్ గిన్నె మనం ఇంట్లో వాడుకునేది యాక్సెప్ట్ చేసింది. ఇలా యాక్సెప్ట్ చేసినప్పుడు మాత్రమే మనకి ఇలా వేడవుతుందండి. గిన్నె వేడయ్యి అలాగే వాటర్ కూడా బాయిల్ అవుతాయి. లేదంటే కనుక ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుందండి. కొన్ని ఇండక్షన్ స్టవ్స్లో అయితే మనం ఇండక్షన్ బేస్డ్వి కానీ ఏమీ పెట్టకపోతే ఈఓ అనే ఎర్రర్ వస్తుందండి. కానీ దీంట్లో మాత్రం ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. నేను ఈ 1 వీక్లో వాడిన వరకు తెలిసింది. ఇప్పుడు నేను ఇది ఆల్రెడీ కాచిన పాలండి ఇవి. వీటిని మళ్ళీ నేను హీట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ చూసారా ప్రీ హీట్ అనే ఆప్షన్ ఉంది మిల్క్లోనే. అది సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూసారా 120 వాట్స్ మాత్రమే ఇక్కడ సెలెక్ట్ అయిందండి. ఇంకా అస్సలు పెరగదు. చూసారా, ఇంకా తగ్గించడానికి కూడా లేదనమాట. అలా మీకు కాకుండా ఫాస్ట్గా మీకు వేడవ్వాలంటే సిమ్లో పెట్టినా సరిపోతుందండి. అలాగే పాలు కాచేటప్పుడు అసలు పొంగకూడదు అనుకుంటే మీరు సిమ్లో పెట్టేస్తే గనక అసలు పాలు అనేది పొంగదండి. నేను వాడిన దాన్ని బట్టి ఈ ఇండక్షన్ తీసుకోవడం వల్ల చాలా యూజెసే ఉన్నాయండి. అలాగే టైం కూడా చాలా సేవ్ అవుతుంది. ఇక్కడ చూసారా ఇండక్షన్ బేస్వి తీసుకున్నానండి గిన్నె నేను. ఇది పెట్టినప్పుడు చక్కగా యాక్సెప్ట్ చేసేస్తుందండి. ఇలాంటివన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. అలా కాకుండా ఇండక్షన్ బేస్ లేనివి అల్యూమినియం పాత్రలు, ఐరన్ పాత్రలు మాత్రం అసలు పెట్టకూడదండి. అవి యాక్సెప్ట్ చేయదు, ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను ఇండక్షన్ బేస్ది కాకుండా పెడుతున్నాను చూడండి. ఇది పెట్టిన తర్వాత ఇది మాత్రం యాక్సెప్ట్ చేయలేదండి. ఆల్రెడీ ఇది ఎక్కువ సార్లు వాడిన ప్యాన్ అనమాట. ఇప్పుడు నేను ఆన్ చేసి పెట్టాను. ఇక్కడ రోటీది సెలెక్ట్ చేసి పెట్టాను చూడండి. ఇలా బీప్ సౌండ్ వస్తుందండి. ఇక్కడ బీప్ సౌండ్ వచ్చి ఇంకా ఇది ఆఫ్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గానే. పాస్ బటన్ నొక్కినా కూడా అస్సలు కుక్ అవ్వదు. ఇప్పుడు చూడండి, ఇది ఆటోమేటిక్గానే ఆఫ్ అయిపోతుంది. చూసారా, ఇట్లా ఆఫ్ అయిపోయిందంటే కనుక అది మనకి కుక్ చేయడానికి పనికిరాదండి. ఇప్పుడు నేను రీసెంట్గా ప్రెస్టీజ్ది ప్యాన్ తీసుకున్నానండి. అది పెట్టాను, అది యాక్సెప్ట్ చేసింది. మనకి వెంటనే వేడైపోతుందండి వెజిల్ అనేది. అలా కాకుండా విజిల్ హీట్ అవ్వకుండా బీప్ సౌండ్ వచ్చిందంటే మాత్రం అది తీసేయాలండి. ఇందులోనే టైమర్ సెట్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉందండి. ఎంతసేపు మీరు కుక్ చేయాలనుకుంటున్నారో టైం సెట్ చేసినా కూడా సరిపోతుంది. లేదంటే ప్రీసెట్ అంటే
ముందుగా మనం స్టవ్ మీద పెట్టేసాక కూడా ఒక ప్రీసెట్ టైం ఉంటుందండి, అది సెట్ చేసుకున్నా కూడా ఆ టైంకల్లా కుక్ అయిపోతుంది. అలాగే చైల్డ్ లాక్ సిస్టమ్ కూడా ఉందండి. అలాగే ఈ ఇండక్షన్ స్టవ్ని నేనైతే అందరికీ ప్రిఫర్ చేస్తానండి. నేను 1 వీక్ నుంచి వాడుతున్నాను, చాలా బాగుంది. అలాగే ఇందులో పాస్ బటన్ కూడా ఉందండి. వంట చేసేటప్పుడు మనం ఒక 5 నిమిషాలు అట్లా పాస్ కూడా చేసుకొని మళ్ళీ తిరిగి వంట చేసుకునే ఆప్షన్ కూడా ఉందండి. ఈ ఇండక్షన్ స్టవ్ చాలా యూజ్ అవుతుందండి అందరికి. దీని మీద అప్ టు 8 కేజెస్ వరకు మాత్రమే వెయిట్ పెట్టాలని ఉందండి. ఎక్కువ పెట్టకూడదు, బ్రేక్ అవుతుంది. లేదంటే కనుక ఏదైనా సర్క్యూట్ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఏదైనా కూడా కరెక్ట్గా వాడితే ఏ ప్రోడక్ట్ అయినా బాగుంటుందని నా అభిప్రాయం అండి. అలాగే ఈ ఇండక్షన్ స్టవ్ని కంటిన్యూస్గా ఒక 2 అవర్స్ వరకు వాడుకోవచ్చండి. తర్వాత కూడా మీరు వాడాలంటే ఒక 15 మినిట్స్ అలాగా ఆఫ్ చేసి మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. ఇది ఆఫ్ చేసిన తర్వాత ఫ్యాన్ సౌండ్ అనేది పూర్తిగా ఆగిపోయిన తర్వాత మాత్రమే స్విచ్ అనేది ఆపేసేయాలండి. అలాగే మనం కుక్ చేసిన తర్వాత ఆ విజిల్ని కూడా తీసేసేయాలి. వెయిట్ అనేది ఏది పెట్టకూడదండి. ఈ ఇండక్షన్ స్టవ్ అయితే మనం జర్నీస్లో కూడా ట్రావెల్ చేయడానికి తీసుకెళ్ళటానికి బాగుంటుందండి. కానీ కరెంట్ పోతే మాత్రం దీనివల్ల ఏ యూజ్ ఉండదు. అదొక డిసడ్వాంటేజ్ ఉందండి. దేంట్లో అయినా కూడా అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉంటాయండి. మనం వాడే దాన్ని బట్టి ఏ ప్రోడక్ట్ అయినా బాగుంటుంది. ఇదంతా పూర్తిగా చల్లారిన తర్వాత ఏదన్నా వెట్ క్లాత్తోని తుడిచేస్తే సరిపోతుందండి. అంతేగాని వేడిగా ఉన్నప్పుడు మాత్రం తుడవద్దండి, పాడైపోతుంది. అలాగే ఫ్యాన్ సౌండ్ అంతా ఆఫ్ అయిన తర్వాత మాత్రమే మనం స్విచ్ అనేది ఆపాలండి. ముందుగా స్విచ్ ఆపేయకూడదు. అలాగే నేను ఇన్ని రోజులు వాడిన దాన్ని బట్టి నా ఎక్స్పీరియన్స్ని, నాకు తెలిసిన దాని వరకు మీకు షేర్ చేసుకున్నానండి. మీరు కూడా ఇండక్షన్ స్టవ్ వాడుతున్నట్లయితే ఏ బ్రాండ్ వాడుతున్నారో, అలాగే ఎలా ఉందో రివ్యూ కూడా నా కమెంట్లో తెలియచేయండి. అలాగే నేను కొన్న ఈ ఫిలిప్స్ ఇండక్షన్ స్టవ్ గురించి కూడా మీ కమెంట్స్ని నాకు తెలియచేయండి. ఈ వీడియో గనక మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన అమ్ము కిట్టూస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.